చేస్తారండి. అదే మన పేటలోకి ఏరే కులం వచ్చి కొడుతుంటే పక్కన అవుతాడండి, ఇంకో 2 కోట్లు పడండి. ఎంత ఎలా ఉందో చూడండి వ్యవస్థ. అదే మన పేటలో వచ్చి ఏదో ఒకటి కొడితే పక్కన అవుతాడు. ఒక ఎస్సీ పేటలోకి మనం కొడితే చెట్టు కట్టేసి కూడా చేస్తారు. అలాగే ఇంతమంది ఉండి మనం అసలు ఏమీ చేయలేకపోతున్నాం. దాచారా నుంచి వచ్చి అక్కడ వచ్చి మేము 4 వెళ్ళాం, 10 మంది వచ్చారు, ఏదో మాట్లాడుకుంటే కిందడం మీద అక్కడి నుంచి టప్పేటప్పుడు దిగిపోదు. 6 మనుషులు కొట్టేస్తారు. ఏం చేస్తామండి? 100 మంది పర్రోళ్ళ పక్కన మాట్లాడుతుంది. మన పక్కన మాట్లాడి మగోడే లేదు. మేము 4 వెళ్ళాం. ఇగో అన్నయ్య, ఏదో కూరవ్యాపారం అన్నయ్య, ఇది కొండ అన్నయ్య, నేను మెండపాటోళ్ళ నుంచి 2 వచ్చారండి. అలాగన్నా మా మాంగారు అయినా మేము వచ్చారు. అలా వ్యవస్థ ఎక్కువైపోయింది. మనం ఎంతమంది ఉన్నా మాట్లాడలేకపోతాం. ఏమవుతులేదు మన వాళ్ళు. అవసరమైతే కొట్టేస్తారు, పక్కలాడేస్తారు. స్వీట్గా తప్పకపోతారా? నేను దుకాణం వేద్దామండి, మాకు దుకాణం ఒక్కలేదా అన్నప్పటికీ వేసేది. నేను దుకాణం ఎప్పుడు చేస్తున్నారండి. ఆ పక్క సపోర్ట్ ఎక్కువ ఉందండి, మన పక్క సపోర్ట్ లేదు. స్టేషన్ కాడికి వెళ్ళేవాడిని, స్టేషన్ కాడికి వెళ్ళి ఎస్సీతో మాట్లాడేవాడిని. మొత్తం మన మండలాలు అందరూ కలిసి ఎంతమంది రావాలి? స్టేషన్ కాడికి ఒక 1000 మంది రావాలి, గట్టిపోతే 50 మంది రావాలి. ఎవరి పని ఆడితే, ఎవడి కోసం ఆడితే, కొట్టేసినా పర్లేదు, చంపేసినా పర్లేదు. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? మేము యాగి నుంచి వచ్చేవాళ్ళు. 3 సార్లు కొట్టినప్పుడు, మా స్టేషన్ కాడికి వెళ్ళినప్పుడు, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వచ్చేవాళ్ళు. మన కులం కావాలి, కులం ద్వారా చెల్లూరండి. గుంటూరు సీన్ గారు 2 కులాలు ఎలాగంటే అండి, సీన్ అండి యానాదులండి. బ్రాకెట్లో యానాదులు పెట్టి పైగా ఎరుకుల అంటే ముందు యానాదులు ఉపయోగించుకునేవాడు, నెత్తి వచ్చేసరికి ఎరుకులోకి వచ్చేసాడండి. అదండి అని మీకు చెప్తున్నాను. మీరు వీడియో పెట్టు వీడియో తీస్తున్నారు కదా, సర్టిఫికేట్ పెట్టింది కదా, అది మీరు సమాచారం సేకరించకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా మన శ్రమ, మన రోజులు, సంవత్సరాలు వేస్ట్. అర్థం ప్రతిదీ కూడా ఎవిడెన్స్ ఉండాలి. వాళ్ళు ఏమడుగుతారంటే, బాబు వాళ్ళని విత్తనాలు రుజువేంటి? ఆ రుజువు చూపించే దానికి మనం వెళ్ళాలి, ఆ లెవెల్కి మనం వెళ్ళాలి. ప్రతిదీ కూడా మీ జ్ఞానాన్ని వ్యసనాల మీద పెట్టగా, పందాల మీద, కులతోగుల మీద పెడతాం అనేసి కొంచెం మన బిడ్డల భవిష్యత్తు మీద పెట్టమని మరి కుల దొరుకున మీ అందరిని హృదయపూర్వకం కోరుకుంటున్నానండి. మరి నెక్స్ట్ మన రాయవరం మండలం సర్టిఫికెట్ అనేది ప్రతి మండలంలోనే ఎక్కువైపోయింది. అలాగని మన రాయవరం మండలంలో కూడా చెల్లూరు, వెంటూరు, ధర్మాపురం ఉన్నాయి. కానీ సరైన ఆధారాలు మేము సంపాదించలేక క్యాస్ట్కి ఏ విధమైన కలిసి మేము చేయలేకపోతున్నాం. అందుకు కాబట్టి ఇలాంటి వాళ్ళు కలిసి ఏదన్నా న్యాయం చేయడానికి వాళ్ళు చెప్పాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఎరుకుల కులంపై దొంగ సర్టిఫికేట్లు తీసుకున్నటువంటి పాముల కులాన్ని వారిని తొలగించాలి. ఎరుకుల కులం పేరు మీద దొంగ సర్టిఫికేట్లు తీసుకున్నటువంటి పాముల కులం వారిని, పరికముకుల కులం వారిని తొలగించాలి. వారు తీసుకున్న సర్టిఫికేట్ రద్దు చేయాలి. ఎరుకుల పేరు మీద, ఎరుకుల పేరుతో దొంగ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి పాములు, పరికముకుల వారు దొంగ సర్టిఫికేట్లు రద్దు చేయాలి. ఫేక్ సర్టిఫికేట్లు ఎరుకుల కులంపై తీసుకున్నటువంటి పాములు కులం వారు, పరికముకుల కులం వారు, అదే ఎరుకుల కులం పేరుపై దొంగ సర్టిఫికేట్లు తీసుకున్నటువంటి వారి సర్టిఫికేట్లు తొలగించాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం. ఎరుకుల కులానికి జరిగే అన్యాయం అరికట్టాలి. ఎరుకుల కులానికి జరిగే అన్యాయం, న్యాయం జరగాలి. ఎరుకుల కులానికి న్యాయం జరగాలి. ఎరుకుల కులానికి న్యాయం జరగాలి. దొంగ సర్టిఫికేట్లు రద్దు చేయాలి. దొంగ సర్టిఫికేట్లు రద్దు చేయాలి. ఎరుకుల కులం ఐక్యత, ఐక్యత. దొంగ సర్టిఫికేట్
సర్టిఫికేట్లని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎరుకుల కుల కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ కూడా మా యొక్క ఉనికిని, అంటే మా యొక్క ఐక్యతను, మరి మా కులానికి జరిగే అన్యాయాలని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రోజున మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎరుకుల కులంపై దొంగ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి వారిని రద్దు చేయాలి. అలాగే మరి ప్రభుత్వం ద్వారా మరి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలని ప్రభుత్వం కూడా గుర్తించి అన్యాయాల నుండి మరి మాకు రక్షణ కల్పించాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ కూడా మాకు ఎదురయ్యే మరి అన్యాయాలను కూడా గుర్తించాలని, డిపార్ట్మెంట్ ద్వారా చట్టం ద్వారా గుర్తించి మాకు న్యాయం చేయాలని. అలాగే ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా పందుల పెంపకం అయినటువంటి మా వృత్తి రాష్ట్ర వ్యాప్తంగా మరి మరి వ్యాధి వచ్చి నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎరుకుల కులానికి మరి పందులే మా వృత్తి, పందుల ద్వారా నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి ప్రభుత్వాలు మరి మాకు సాయం చేయాలని ప్రత్యేకమైన వినతి. మరి ఈ రోజున మరి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరి కోనసీమ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ రామచంద్రపురంలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్కి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు. ఈరోజు ఎరుకుల ఐక్యత సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎరుకుల విస్తృత సంఘం సెక్రటరీ గరికపాటి గోవింద్. నేను ఈరోజు అనేకమైన కులాల వారు మరి దొంగ సర్టిఫికేట్ పొంది మేము పొందవలసిన లబ్ధి వారు పొందుతున్నారు. వారు ఎవరనగా మరి పావులు కులం వారు ఒకరు, పరికుంకుల వారు ఒకరు, అలాగే మందుల వారు ఒకరు. వీరు బీసీ ఏ కులానికి చెందినవారు. మేమే ఎస్టీ ఎరుకులని మరి దొంగ సర్టిఫికేట్లు పొంది మాకు రావాల్సిన లబ్ధిని వారు పొంది మాకు అన్యాయం జరుగుతుందని ఈ రోజున ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం అండి. మరి మాకు అధికారులు మరి ఎవరి పడితే వారికి ఎంక్వైరీ చేయకుండా మరి నిర్లక్ష్యంగా ఇచ్చేస్తే మా కులం వారిని నష్టపోతున్నాం. మీరు లోతుగా ఎంక్వైరీ చేసి వీరికి ఇచ్చేటప్పుడు లోతుగా ఎంక్వైరీ చేసి సర్టిఫికేట్లు ఇవ్వాల్సిందిగా మరి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఎవరు ఎరుకుల వారు, ఎవరు బీసీ వారు అనేది ఎంక్వైరీ మరి ఎక్కువ లోతుగా చేసి సర్టిఫికేట్లు ఇప్పించవలసిందిగా, మరి దొంగ సర్టిఫికేట్లు అరికట్టవలసిందిగా, మరి మాకు న్యాయం జరిగేలాగా మీరు సహకరించాలని కోరుతున్నామండి. అలాగే ఇంకా అనేకమైన కులాల వారు బినామీ పేర్లను సర్టిఫికేట్లు పొంది బినామీ పేర్లు లోన్లు కట్టి తీసుకుని మాకు మేము పొందవలసిన లబ్ధిని వారు పొందుతున్నారండి. మరి దీని మీద మా కమిటీ మరి ఒక నిర్ణయం ఒక ఉద్దేశంతో ముందుకి అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్ళి మరి దీని పోరాటం బలంగా చేసి ఈ అన్యాయాన్ని అరికట్టినందుకు మేము ముందుకు సాగాలని ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం అండి. మరి దొంగ సర్టిఫికేట్లు ఇవ్వకుండా దీని యొక్క కట్టడి అధికారులు కూడా చేయాలని మేము ఈ యొక్క మీడియా పూర్వకంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ దొంగ సర్టిఫికేట్లని నిర్మూలన చేయాలండి. మాకు న్యాయం జరగాలి. మా జాతికి ఇప్పటికే చేయాలన్నట్టు కులవృత్తి ప్రకారంగా మాకు ఎటువంటి ప్రభుత్వం ద్వారా సహకారం లేవు. మా కులవృత్తి పందుల పెంపకం నిర్మూలన అయిపోతుందండి. చాలా వాదులు వచ్చి మరి కులవృత్తి కోల్పోయారు. వారికి ప్రభుత్వ సహకారం లేదు. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా మరి గతంలో మరి బ్యాక్లాగ్ పోస్టులు తీసేవారు. బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఈ యొక్క మరి రానున్న కాలంలో మరి ప్రభుత్వం తీర్చని మేము ఆశపడుతున్నాం. మా వారు చాలామంది వెనకబడిపోయి ఉన్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు. వారు బ్యాక్లాగ్ పోస్టులు తీస్తారేమో ఈ ప్రభుత్వం దయ కలిగి మరి మా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారని తల్లిదండ్రులు ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. అలాగే డిఎస్సి కూడా మరి జరిపించి మరి ప్రభుత్వం వారు మరి అనేకమైన బిడ్డలు లక్షల కొలది మరి చదువుకున్నారు కాబట్టి మరి ఉద్యోగాలు కల్పించి ఉపాధి కల్పించి ఈ యొక్క డెవలప్మెంట్ మరి ఈ యొక్క వెనుకబడిన జాతులు ఎస్టీ జాతుల వారు ఎస్సీ జాతుల వారికి వెనుకబడి వారికి న్యాయం చేయాలని ఈ సభా ఉద్దేశంగా మేము కోరుకుంటున్నామండి. అలాగే మరి అనేక రకాలుగా ఈరోజు ఎరుకుల ఐక్యత సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎరుకుల విస్తృత సంఘం సెక్రటరీ గరికపాటి గోవింద్. నేను ఈరోజు అనేకమైన కులాల వారు మరి దొంగ సర్టిఫికేట్లు పొంది మేము పొందవలసిన లబ్ధి వారు పొందుతున్నారు. వారు ఎవరనగా మరి పావుల కులం వారు ఒకరు, పరికుంకుల వారు ఒకరు, అలాగే మందుల వారు ఒకరు. వీరు బీసీ ఏ కులానికి చెందినవారు.
మేమే ఎస్టీ ఎరుకులని మరి దొంగ సర్టిఫికేట్లు పొంది మాకు రావాల్సిన లబ్ధిని వారు పొంది మాకు అన్యాయం జరుగుతుందని ఈ రోజున ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం అండి. మరి మాకు అధికారులు మరి ఎవరు పడితే వారికి ఎంక్వైరీ చేయకుండా మరి నిర్లక్ష్యం ఇచ్చేస్తే మా కులం వారు నష్టపోతున్నాం. మీరు లోతుగా ఎంక్వైరీ చేసి వీరికి ఇచ్చేటప్పుడు లోతుగా ఎంక్వైరీ సర్టిఫికేట్లు ఇవ్వాల్సిందిగా మరి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఎవరు ఎరుకల వారు ఎవరు బీసీ వారు అనేది ఎంక్వైరీ మరి ఎక్కువ లోతుగా చేసి సర్టిఫికేట్లు ఇప్పించవలసిందిగా మరి దొంగ సర్టిఫికేట్లు అరికట్టవలసిందిగా మరి మాకు న్యాయం జరిగేలాగా మీరు సహకరించాలని కోరుతున్నామండి. అలాగే ఇంకా అనేకమైన కులాల వారు మరి అనేకమైన కులాల వారు బినామీ పేర్లను సర్టిఫికేట్లు పొంది బినామీ పేర్లు లోన్లు కట్టి తీసుకుని మాకు మేము పొందవలసిన లబ్ధిని వారు పొందుతున్నారండి. మరి దీని మీద మా కమిటీ మరి ఒక నిర్ణయం ఒక ఉద్దేశంతో ముందుకి అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్లి మరి దీని పోరాటం బలంగా చేసి ఈ అన్యాయాన్ని అరికట్టేందుకు మేము ముందుకు సాగాలని యొక్క మీటింగ్ ఉద్దేశం అండి. మరి దొంగ సర్టిఫికేట్లు ఇవ్వకుండా దీని యొక్క కట్టడి అధికారులు కూడా చేయాలని మేము ఈ యొక్క మీడియా పూర్వకంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ దొంగ సర్టిఫికేట్లని నిర్మూలన చేయాలండి. మాకు న్యాయం జరగాలి. మా జాతికి ఇప్పటికే సేవనట్టు కుల వృత్తి ప్రకారంగా మాకు ఎటువంటి ప్రభుత్వం ద్వారా సహకారం లేవు. మా కుల వృత్తి 100 రూపాయలకు నిర్మూలన అయిపోతుందండి. చాలా మంది చాలా వాదులు వచ్చి మరి కుల వృత్తి కోల్పోయారు. వారికి ప్రభుత్వ సహకారం లేదు. అలాగే బ్యాక్లక్ పోస్టులు కూడా మరి గతంలో మరి బ్యాక్లక్ పోస్టులు తీసేవారు. బ్యాక్లక్ పోస్టులు కూడా ఈ యొక్క మరి రానున్న కాలంలో మరి ప్రభుత్వం తీర్చారని మేము ఆశపడుతున్నాం. మా వారు చాలా మంది వెనకబడిపోయి ఉన్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు. వారు బ్యాక్లక్ పోస్టులు తీర్చారేమో ఈ ప్రభుత్వం దయ కలిగి మరి మా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారని తల్లిదండ్రులు ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. అలాగే డిఎస్సి కూడా మరి జరిపించి మరి ప్రభుత్వ వారు మరి అనేకమైన బిడ్డలు లక్షల కొలది మరి చదువుకున్నారు కాబట్టి మరి ఉద్యోగాలు కల్పించి ఉపాధి కల్పించి ఈ యొక్క డెవలప్మెంట్ మరి ఈ యొక్క వెనుకబడిన జాతులు ఎస్టీ జాతుల వారు ఎస్సీ జాతుల వారికి వెనుకబడిన వారికి న్యాయం చేయాలని ఈ సభా ఉద్దేశంగా మేము కోరుకుంటున్నామండి. అలాగే మరి అనేక రకాలుగా మరి మేము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఈ మెండపేట నియోజకవర్గం, అనంతపురం నియోజకవర్గం పలు గ్రామాల్లో మరి పావుల వారు మేమే ఎస్టీ అని చాలా మంది సర్టిఫికేట్లు పొందారు. వారు మా పైన మా వృత్తి పైన దాడి చేస్తున్నారు. మమ్మల్ని కొట్టినందుకు కూడా సిద్ధపడ్డారు, కొడుతున్నారు. అలాగే మరి వారిని కూడా వారు ఎప్పుడు ఎస్టీ జాబితాలో చేశారని వారు ఎస్టీ కింద ఎప్పుడు గుర్తించారు, వారికి ఎరుకల కింద ఎప్పుడు నమోదు చేశారనేది అధికారులు మరి లోతుగా దర్యాప్తు చేసి ఎంక్వైరీ చేసి వారికి సర్టిఫికేట్లు మరి వారికి ఎటువంటి సర్టిఫికేట్కి అర్హులో ఆ సర్టిఫికేట్ ఇవ్వాలని, వారి నకిలీ సర్టిఫికేట్లని రద్దు చేయాలని ఈ యొక్క సమావేశపూర్వంగా మరి కోరుకుంటానండి. మరి ఇక్కడ వచ్చండి మరి మన మిత్రులందరూ కూడా ఇంకా ముందుకి ఉద్యమం తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడితో ఇంకా బలంగా ఉన్నతమైన అధికారుల దగ్గర నాయకుల దగ్గర కూడా తీసుకెళ్లి మన యొక్క జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించాలని హృదయపూర్వక కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నామండి. కోనసీమ జిల్లాలో ఈ మెండపేట నియోజకవర్గం, అనంతపురం నియోజకవర్గం పలు గ్రామాల్లో మరి పావుల వారు మేమే ఎస్టీ అని చాలా మంది సర్టిఫికేట్లు పొందారు. వారు మా పైన మా వృత్తి పైన దాడి చేస్తున్నారు. మమ్మల్ని కొట్టినందుకు కూడా సిద్ధపడ్డారు, కొడుతున్నారు. అలాగే మరి వారిని కూడా వారు ఎప్పుడు ఎస్టీ జాబితాలో చేశారని, వారు ఎస్టీ కింద ఎప్పుడు గుర్తించారు, వారికి ఎరుకల కింద ఎప్పుడు నమోదు చేశారనేది అధికారులు మరి లోతుగా దర్యాప్తు చేసి ఎంక్వైరీ చేసి వారికి సర్టిఫికేట్లు మరి వారికి ఎటువంటి సర్టిఫికేట్కి అర్హులో ఆ సర్టిఫికేట్ ఇవ్వాలని, వారి నకిలీ సర్టిఫికేట్లను రద్దు చేయాలని ఈ యొక్క సమావేశపూర్వంగా మరి కోరుకుంటానండి. మరి ఇక్కడ వచ్చండి మరి మన మిత్రులందరూ కూడా ఇంకా ముందుకి ఉద్యమాన్ని తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడితో ఇంకా బలంగా ఉన్నతమైన అధికారుల దగ్గర నాయకుల దగ్గర కూడా తీసుకెళ్లి మన యొక్క జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించాలని హృదయపూర్వక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎరుకుల కుల కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ కూడా మా యొక్క ఉనికిని అంటే మా యొక్క ఐక్యతను మరి మా కులానికి జరిగే అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రోజున మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎరుకుల కులంపై దొంగ సర్టిఫికేట్లు తీసుకున్నటువంటి వారిని రద్దు చేయాలి. అలాగే మరి ప్రభుత్వం ద్వారా మరి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని
ప్రభుత్వం కూడా గుర్తించాలి. గుర్తించి అన్యాయాల నుండి మరి మాకు రక్షణ కల్పించాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ కూడా మాకు ఎదురయ్యే మరి అన్యాయాలను కూడా గుర్తించాలని డిపార్ట్మెంట్ ద్వారా చట్టం ద్వారా గుర్తించి మాకు న్యాయం చేయాలని, అలాగే ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా పందుల పెంపకం అయినటువంటి మా వృత్తి రాష్ట్ర వ్యాప్తంగా మరి మరి వ్యాధి వచ్చి నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎరుకుల కులానికి మరి పందులే మా వృత్తి, పందుల ద్వారా నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి ప్రభుత్వాలు మరి మాకు సాయం చేయాలని ప్రత్యేకమైన వినతి. మరి ఈ రోజున మరి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరి కోనసీమ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ రామచంద్రపురంలో జరుగుతున్నటువంటి మీటింగ్కి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు.